ధీరజ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక ప్రేమకి ఫోన్ చేస్తూ కంగారు పడుతూ ఉంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ప్రేమ లిఫ్ట్ చేయదు. ఇక మరోవైపు ఆ మెరుపుతీగ డాక్టర్ కాదని, అదంతా వల్లి వాళ్ళు ఆడించిన నాటకమని ధీరజ్కి ఎలా అయినా చెప్పాలి అనుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది నర్మద. ధీరజ్ అది అని నర్మద అంటూ ఉండగానే, అది కాదు వదినా, మీ చెల్లెలకి కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. ఇప్పటికి 100 సార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మధ్యలో ఏమో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడలేదు. ఇలా చేస్తే టెన్షన్ పడతాననే సెన్స్ కూడా లేదా ఆ రాక్షస్కి అంటూ సీరియస్ అవుతాడు ధీరజ్. అది కాదు ధీరజ్, అంత టెన్షన్ పడే బదులు ఒకసారి ఆ మాధవికి కాల్ చేస్తే మ్యాటర్ ఏంటో తెలిసిపోతుంది కదా అని అంటుంది నర్మద. మీ ముద్దుల చెల్లెలు వెళ్ళింది డాన్స్ కాంపిటీషన్కు. అందుకోసం మధు వాళ్ళ అమ్మకు బాగాలేదని ఈ రాక్షసి చెప్పించింది. మధు వెళ్ళలేదు, ఈ రాక్షసి ఒక్కతే వెళ్ళింది అంటాడు ధీరజ్. అయ్యో అవునా, వద్దని చెప్పినా సరే ప్రేమ ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అంత నైట్ ఒక్కతే రావాలంటే ప్రేమకు భయపడుతుంది. నువ్వు వెళ్ళి తీసుకురా ధీరజ్ అంటుంది నర్మద. లేదు వదినా, నేను వెళ్ళను. ఆ రాక్షసి వస్తుంది కదా, వచ్చాక చెప్తాను దాని పని అంటూ ధీరజ్ కోపంగా అంటూ ఉంటే, ఏంట్రా, ఎక్కడికి వెళ్ళను అంటున్నావు అంటాడు రామరాజు బయటికి వచ్చి. ఫుడ్ డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళవా అని వదిన అంటుంటే వెళ్ళను అంటున్నాను అని ధీరజ్ అంటాడు. తను వస్తుంది అంటున్నావు, ఇంకా ప్రేమ రాలేదా ఇంటికి అని అడుగుతాడు రామరాజు. లేదు నాన్న, ఇంకా రాలేదు అని ధీరజ్ అనేసరికి, ఇంత టైం అయినా ఇంకా రాలేదంటావేంట్రా, అసలు ఇంతకీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు ఎలా ఉందట. పాపం హాస్పిటల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒరే చిన్నోడా, నువ్వు వెళ్ళిరా అంటాడు రామరాజు. నేనెందుకులే నాన్న అని ధీరజ్ అనేసరికి, ఎందుకంటావేంట్రా, పాపం హాస్పిటల్లో ఇద్దరు ఆడవాళ్లే ఉన్నారు. అసలే రాత్రివేళ, నువ్వు వెళ్తే వాళ్ళు కాస్త ధైర్యంగా ఉంటారు అని రామరాజు అనేసరికి, ఇక సరేనని ధీరజ్ బయలుదేరుతాడు. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తేనే వింటారు మరిదిగారు, మా మాట ఎందుకు వింటారు మరిదిగారు అంటుంది నర్మద వెటకారంగా. అసలే కోపంగా ఉన్నాను, ఇంకా కోపం తెప్పించుకోదునా అని వెళ్ళిపోతాడు ధీరజ్.